ఎవరైనా తన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకుంటారు. కనీసం ఉన్నది చెప్పుకోనైనా పెట్టుబడులను ఆకర్షిస్తారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయింది. రాష్ట్రానికి ఉన్న అప్పులు కట్టాల్సిన మిత్తిలపై పదే పదే అబద్ధాలు చెప్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఆర్థిక ప్రగతిని కప్పిపెట్టి బీద అరుపులు అరుస్తోంది. రాష్ట్రం దివాలా అంచున ఉన్నట్లు చిత్రీకరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర పరపతికి నష్టం కలిగించేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అబద్ధం ఆడితే అతికినట్టుండాలన్నది పాతకాలం నాటి సామెత. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదే పదే వల్లవేస్తూ అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న మిత్తీలపై కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 7,000 కోట్ల మిత్తీలు కడుతున్నామని రేవంత్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సైతం అవే వ్యాఖ్యలు చేశారు. పైగా ప్రతిసారి తిన్నా తినకపోయినా ఉపవాసం ఉండైనా ప్రతి నెల మిత్తీలు కడుతున్నామని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి చెప్పింది పచ్చి అబద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు కాగ్ సమర్పించిన గణాంకాలనే సాక్ష్యంగా చూపుతున్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మే నెల వరకు 6 నెలల్లో వడ్డీల కింద చెల్లించిన మొత్తం 12,199 కోట్లు. అంటే సగటున నెలకు కట్టింది 2,033 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో అయితే నెలకు 1,865 కోట్లు మాత్రమే చెల్లించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే 7,000 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్తున్నారని విమర్శిస్తున్నారు. ₹1 కట్టి 3.5 రెట్లు కట్టినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపైన సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అప్పులు కలిపి 6.71 లక్షల కోట్లు. ఇందులో ఎఫ్ఆర్బిఎం రుణాలు 3.89 లక్షల కోట్లు మాత్రమే. మిగతావి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీగా ఉండి సమీకరించిన రుణాలు. వాస్తవానికి తెలంగాణ ఏర్పడే నాటికి వారసత్వంగా 72,658 కోట్లు అప్పులు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు 6 లక్షల కోట్లు మాత్రమే. కానీ సీఎం రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు అదనంగా చేర్చి చెప్తున్నారని విమర్శిస్తున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నారే తప్ప గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక ప్రగతిని ఎందుకు గుర్తించడం లేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, పన్నుల రాబడుల పరంగా తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్తున్నారు. జనాభా పరంగా దేశంలో 12వ స్థానం, విస్తీర్ణం పరంగా 11వ స్థానంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధిలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిందని చెప్తున్నారు. కానీ ఈ వాస్తవాలను ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని మండిపడుతున్నారు. రెండు 2014-15లో 1,638 కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2023-24 నాటికి 2,90,396 కోట్లకు చేరింది. అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది. రాష్ట్ర పద్దు ఏటా 12.69% వృద్ధి నమోదు చేసింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం 2014-15లో 1,24,104 ఉండగా 2023-24 నాటికి 3,17,117కు పెరిగింది. అంటే 2.5 రెట్లు పెరుగుదల నమోదు చేసింది. 2014లో తలసరి ఆదాయంలో దేశంలో 10వ స్థానంలో ఉండగా 2023 నాటికి అగ్రస్థానానికి చేరిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు 2014లో రాష్ట్ర జీఎస్డీపీ 3.79 లక్షల కోట్లు ఉండగా 2023-24 నాటికి 2.5 రెట్లు పెరిగి 13.28 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2014-15లో 51,042 కోట్లు మాత్రమే. ఇది 2023-24 నాటికి 2,16,567 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 4.5 రెట్లు పెరిగాయి.
రాష్ట్ర సొంత రాబడులను గణించిన 2015-16లో 39,974 కోట్లుగా ఉండగా 2023-24 నాటికి 1.31 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 9 ఏళ్లలో 227% పెరుగుదల కనిపించింది. సగటున లెక్కించినప్పటికీ ఏటా రికార్డు స్థాయిలో 18.97% వృద్ధి రేటును నమోదు చేసింది. తెలంగాణ చిన్న రాష్ట్రమైన దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పేవారు. దీనికి తగ్గట్టే దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చింది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.7% మాత్రమే. అయినా 2014-15లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.1% ఉండగా 10 ఏళ్లలో 4.9%కి పెరిగింది. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ సాధించిన ఈ ఆర్థిక విజయాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి పదే పదే బీద అరుపులు అరిస్తే రాష్ట్ర పరపతి దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతి వేదికపై మాట్లాడడం వల్ల కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంపై ఉన్న అభిప్రాయం పోతుందని చెప్తున్నారు. దీనికి తోడు నెలకు 7,000 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పడం వల్ల అప్పును 3 రెట్లు అధికంగా చూపుతున్నట్లేనని, తద్వారా రాష్ట్రం దివాలా అంచున ఉందనే భావన కలిగిస్తున్నారని అంటున్నారు. కాగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. కనుక ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలని, బీద అరుపులు మానుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.